సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కేంద్ర మంత్రి అమిత్ షా బీఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాల మహానాడు నాయకులు ధర్నా నిర్వహించారు. మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, పౌరుల హక్కులు, స్వేచ్ఛను అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించారని గుర్తు చేశారు. వచ్చినటువంటి సంఘాలందరూ కూడా జైభీములు. ఈరోజు పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన గురించి అన్ని సంఘాల వారు అందరూ కూడా ఇక్కడ గుమ్మిగూడి మరి అమిత్ షా రిజైన్ చేయాలి, అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి అని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మన పార్లమెంట్ నడవాలి. కానీ ఈరోజు పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించడం చాలా బాధాకరం. మరి ఈరోజు ఏదైతే అమిత్ షా గారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోం మినిస్ట్రీ పదవి ఏదైతే తీసుకున్నాడో మరి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు అవమానపరిచే విధంగా మరి अमित शाह के खिलाफ निकाले हैं, क्योंकि ये कानून, ये हिंदुस्तान जो चमक रहा है